పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి తరలి వచ్చాయి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మరి కాసేపట్లోనే 1,000,000 సంతకాల ప్రతులు ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళబోతున్నాయి. మాజీ మంత్రి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ముందుకెళ్తున్నటువంటి ధోరణే కనిపిస్తుంది. ఏ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం కలిపి దాదాపు 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 5.5 కోట్ల జనాభాకి దాదాపు 1,60,70,000 మంది హౌస్ హోల్డ్స్ అనేటువంటి రాష్ట్రంలో ఉన్నాయి. మేము 1,00,000 సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినప్పుడు ఈ 1,00,000 సంతకాల సేకరణ ఎంత మేరకు అవుతుందో, ఎంతవరకు అవుతుందో, ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో అనేటువంటిది అందరం కూడా ఒక ఆలోచన మీమాంసలో ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే దాదాపు 1,50,00,000 పైచిలకు సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేకరించడం, ఈరోజు అనకాపల్లి జిల్లా నుంచి దాదాపు 4,00,000 సంతకాలని సేకరించి ఈరోజు ఆ వ్యాన్ను కూడా ఇక్కడి నుంచి తాడేపల్లి పంపించి రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కూడా కలిసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నటువంటిది తేటతెల్లం అయింది. అంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబం మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు? పేదవాడికి ప్రభుత్వం విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి, తక్కువ ధరలకు అందించాలనేటువంటి ఆలోచనతో దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడు చేయనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు మీరు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే 7 పూర్తి చేసి 17 మరి మిగిలినటువంటి 10ని పూర్తి చేయాలన్నటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు నిధులు కేటాయిస్తే మీరేమో అమరావతికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ 10 కాలేజీలు పూర్తి చేయమంటే మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ ఇప్పటికన్నా ఈ ప్రజల తాలూకు స్పందన, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ గమనించినా ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేదవాడికి వైద్యాన్ని దగ్గరికి చేరువ చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు చెప్పండి, ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి, కానీ 17 మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి ఒప్పించి తీసుకొచ్చారు వైఎస్ జగన్. వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారు. ఎలా చూడండి? చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో ఇస్తామన్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనే దానికి నిదర్శనం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 సంతకాలు సేకరించి ఈ 1,00,000 సంతకాల ద్వారా గవర్నర్ గారికి వినతిపత్రాన్ని సమర్పించాలనేటువంటి ఆలోచనని గ్రామాల్లో సంతకాల సేకరణకి మేము వెళ్ళేటప్పుడు పార్టీలకు అతీతంగా, ఇక్కడ పార్టీలు కూడా చూడాల, అన్ని పార్టీల వారు కూడా ప్రతి పేదవాడికి కూడా వైద్య విద్య దూరం అవుతుంది, అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పేదవాడికి వైద్య విద్య అందుబాటులో ఉండకూడదని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తేటతెల్లమైంది. దానికి కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము గ్రామాలంటూ వెళ్ళి సంతకాల సేకరణ చేయాలనేటువంటి దృక్పథంతో వెళ్ళేటప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రజల గురించి, మా పేదల గురించి వైద్య విద్యనే కాదు 17 మెడికల్ కాలేజీలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మాణం చేయాలని, పేదవాడికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఉచితంగా వైద్యం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలి. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ కాలేజీలు కానీ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో పేదవాడికి వైద్యం రెండు కూడా దూరం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్నే మేము స్వాగతిస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందుకే స్వచ్ఛందంగా మీ ముందుకు వచ్చి సంతకాలు పెట్టడానికి మేము సిద్ధపడ్డామని చెప్పి పార్టీలకు అతీతంగా అనేక మంది గడిచినటువంటి ఎన్నికల్లో ఓట్లేసి తప్పు చేశాము. కూటమి పాలనకి ఈరోజు బుద్ధి వచ్చింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు మేము కూడా తెలియజేస్తూ, మాకు నష్టం కలుగుతుంది కాబట్టి మాకు మంచి చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన తగ్గట్టుగానే ఈవేళ స్వచ్ఛందంగా 1,00,000 సంతకాల ఉద్యమ కార్యక్రమంలో మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పడం, ఇటువంటి వ్యతిరేకత విధానాలు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు తీసుకునేటప్పుడు ప్రజల నుంచి ఏదైతే వ్యతిరేకత వచ్చిందో
దాన్ని చూసి ప్రభుత్వాలకే వెనక్కి తగ్గి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అనేక రాష్ట్రాల్లో తీసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ వ్యవస్థని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పరంగానే 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలి. అమరావతికి మరి కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు తప్ప కేవలం 5,000 కోట్లు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పరంగానే 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలి. 17 మెడికల్ కాలేజీలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కోటి సంతకాల సేకరణలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాడ తిరిగి సంతకాల సేకరణ వాళ్ళు చూస్తున్నారు. నిజంగా ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొంత వ్యతిరేకత రావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేటువంటిది మూట కట్టుకుంది. ఇవాళ మనం చూస్తుంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా కేవలం 12 మెడికల్ కాలేజీలే మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే మరొక 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం, అందులో 6 వాటిల్లో సుమారుగా అప్పటికే అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితులు కూడా చూసాం. ఇవాళ మెడిసిన్ చదవాలి అంటే కోట్ల రూపాయల్లో డొనేషన్లు కడితే కానీ చదువుకోలేనటువంటి పరిస్థితి. అలాంటిది ప్రతి ఒక్క పేదవాడు వైద్య విద్యను అభ్యసించాలి, ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజ్లో 500 పడకలతో కూడినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ మనమే చూసుకుంటే మన ప్రాంతానికి ఇప్పుడు అనకాపల్లి కానీ, నర్సీపట్నం కానీ, పాడేరు కానీ, అరకు కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఈ ప్రాంతాలన్నింటికి ఉన్న ఏకైక హాస్పిటల్ ఏంటంటే కేజీహెచ్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం అందరికీ మంచి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ మనం చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా మేము ఊరిలో తిరిగినప్పుడు టీడీపీ జనసేన అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతకం పెట్టి దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఇదే విధానంగా కొనసాగిస్తే మాత్రం మరింతగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేయబోతుంది? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ అనేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి రకరకాలైనటువంటి పావులు కదిపి ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈవేళ దేశ చరిత్రలో ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి 17 మెడికల్ కాలేజీల్ని 5 సంవత్సరాల్లో ప్రారంభించి సుమారు 6,480 కోట్ల రూపాయలు కేటాయించి 4-5 మెడికల్ కాలేజీలు సుమారుగా పూర్తయి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇది కొంతమంది అనుయూయులకు తన తాలూకా ఉన్నటువంటి తన పార్టీ సానుభూతి పరులకి, పారిశ్రామికవేత్తలకి ఈ తీసుకొచ్చి అప్పలంగా కట్టబెట్టడం అనేది ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ప్రజలందరూ నష్టపోతారు. ఎంతోమంది పేద బడుగు వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండేటటువంటి దీన్ని ప్రైవేటుకి చెప్పారని చేస్తే కోట్ల రూపాయల డొనేషన్స్ ఎలా కట్టగలరని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను. తప్పనిసరిగా ఇది తప్పు నిర్ణయం మార్చుకోవాలి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద సర్వత్రా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోటి గలాలై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు కొనసాగబోతున్నాయి. ఓటు స్టూడియో.